నా మీద ఏదో కేసు పెడతానమాట. ఏం కేసు పెడతావు? సార్ చిన్నప్పటి నుండి ఇఫ్ యు స్టడీ వెల్ యూ విల్ గెట్ ఎ జాబ్, ఇఫ్ యు స్టడీ వెల్ యూ విల్ గెట్ ఎ జాబ్ అన్నారు. ఐ స్టడీడ్ వెరీ వెల్. I got 80% in 10th and 85% in inter and also 85% in degree. But I didn't got the job, sir. నీకు ఉద్యోగం రాలేదంటే అది నీ అసమర్థత. అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా? ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారో తెలుసా? ఎవ్రీ ఇయర్ 50% ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ మనం పొందగలం. 100కి 50% జాబ్స్ మాత్రమే ఉన్నాయని మీకు తెలుసు కదా. మరలాంటప్పుడు ఎందుకు సార్ చిన్నప్పటి నుండి ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ ఎ జాబ్, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ ఎ జాబ్ అని చెప్తారు? అరే ఇఫ్ యూ స్టడీ వెల్ యూ కెన్ క్రియేట్ జాబ్ అని ఎందుకు చెప్పరు సార్? ఇప్పుడేమైంది? యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్ కదా. ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇస్తారు సార్? అయ్యో అయ్యయ్యో, నాకు తెలియక అడుగుతాను సార్. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సంవత్సరానికి 25,000 చొప్పున 10 సంవత్సరాలకి 2,50,000. ఇంకా బస్ ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకో ₹1,00,000. ఇంకా ఇంటర్లో 1,00,000, డిగ్రీ అయితే 2,00,000. ఇలా మీరు అన్ని రియంబర్స్మెంట్ ఇచ్చినా సరే సగటున ఒక విద్యార్థి 6 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ 6 లక్షలు ఏదో బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 16 సంవత్సరాలకి 7.5 లక్షలు వస్తుంది. అదే ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఏది చేసినా సరే ఓ 16 సంవత్సరాలకి ఓ 11 నుంచి ఓ 13 లక్షలు వస్తుంది సార్. ఈ డబ్బు జాలిగా సార్ బిజినెస్ చేసుకోవడానికి. ఇంకా చదువు ఎందుకు సార్? ఇది నా లాజిక్ కాదు సార్. బిజినెస్ చేస్తాను నాన్న, డబ్బు కావాలి అంటే మా నాన్న చెప్పిన క్యాలిక్యులేషన్స్. అయినా సరే ఇద్దాం అనుకున్నాడు సార్. కానీ ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు మాటలు నమ్ముకుని సెటిల్ అవ్వాల్సిన టైంలో రిస్క్ వద్దురా అని జాబ్ చేసుకోమన్నాడు సార్. మేము చదివిన చదువులు మాకు రాక, ఏం చేయాలో తెలియక 80లు 90% ఎందుకు వచ్చాయరా అని బుర్రలు బద్దలు కొట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఒక పక్క ప్రేమించిన అమ్మాయి మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వచ్చి మాట్లాడతావా ఆర్ఎల్స్ చేసుకొని వెళ్ళిపోమంటావా అని. సార్ మీ అమ్మాయిని ప్రేమించాను, నేను ఒక బేవర్స్ని ఇచ్చి పెళ్లి చేయమనంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు సార్? ఇష్టపడిన కెరియర్ రాక, ప్రేమించిన అమ్మాయి దక్కక, ఏం చేయాలో తెలియక ఆ పెయిన్ని మర్చిపోవడానికి మందుకు అలవాటు పడితే కళ్ళు మూసి తెరిచేలోపు అమ్మకి హెల్త్ బాగాలేదని, నాన్న రిటైర్ అయిపోతున్నాడని, ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏదో అడ్జస్ట్ అయిపోయి ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటే ఏదో బ్రతికామా అంటూ 60 ఏళ్ళు బ్రతకాల్సిన లైఫ్లో కూడా బీపీలు, స్ట్రెస్లు, షుగర్లు అంటూ అతి చిన్న వయసులో చచ్చిపోతున్నాను సార్. ఇవన్నీ మారాలంటే మీరే ఇనిషియేట్ తీసుకోవాలి సార్. అవన్నీ కాదయ్యా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. సార్ మన లైఫ్లో అవసరమైనా కాకపోయినా మ్యాథ్స్ థియరీ, లైట్ థియరీని అన్నిటి గురించి టీచ్ చేస్తారు కదా. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కావాల్సిన సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు సార్ టీచ్ చేయరు? చిన్నప్పటి నుంచి డబ్బంటే ఏంటి, డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎన్ని రకాలుగా సేవ్ చేయాలి అని ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలో టీచ్ చేసి ఉంటే ఏదో ఒక రోజు ఆ డబ్బు మీద భయం, బాధ్యత పెరిగి ఉండేది సార్. అయినా సార్ జాబ్ వచ్చాక టీడీఎస్, పిఎఫ్ అని కట్ చేసి డబుల్ ఇంట్రెస్ట్ చేసి మరీ బెనిఫిట్ ఇస్తారు కదా సార్. అదే ఒక మనిషి పుట్టగానే వాడికంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి సమ్ డిపాజిట్ చేస్తే వాడి చదువు అయిపోయే లోపల అదే ఒక ఇన్వెస్ట్మెంట్లా మారుతుంది కదా సార్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేస్తే ఎంప్లాయ్మెంట్ సమస్య తీరిపోతుందా? అవ్వకపోవచ్చు సార్. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి స్వతహాగా ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని గుర్తించి డెవలప్మెంట్ చేసిన రోజునే దేర్ ఈస్ ఎ ఛాన్స్. అండ్ బై ద వే గవర్నమెంట్స్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందని నువ్వే చెప్తున్నావు. ఒక ఇన్వెస్ట్మెంట్ లేకపోతేనే అచీవ్మెంట్స్ ఆగిపోతాయా? మరి అవేవి లేకుండా సాధించే వాళ్ళని ఏమనాలి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సార్. కానీ మన థాట్ నలుగురు నమ్మేలోపే చెప్పాను కదా, అమ్మకి హెల్త్ బాగాలేదని, నాన్నకి అది బాగాలేదు అని. అక్కడే 100లో 99 మంది స్కిప్ అయిపోతారు సార్. ఆ మిగిలిన 1% అచీవర్స్. అదే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంటే అందరూ అచీవర్సే కదా సార్. ఎడ్యుకేషన్ గవర్నమెంటే ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంటే నేర్పించి, చివరికి ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంటే ఇస్తే యువతను అసమర్థులను చేసినట్టు కాదా? సార్ నేను గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పలేదు సార్. మరి
సార్ మా అమ్మ ఒక ఆల్బమ్ చూపించి ఇది నీ ఫస్ట్ బర్త్డేరా 50,000 ఖర్చు పెట్టి మీ నాన్న గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడరా అని చెప్పేసి సార్. 1992లో 50,000 అంటే 2020లో ఎంత సార్? ఒక బర్త్డే గ్రాండ్గా చేయాలనుకున్న మా నాన్నకి గ్రాండ్ లైఫ్ ఇవ్వాలంటే ఏం చేయాలో ఎందుకు తెలియలేదా అనిపించింది సార్. అప్పుడు అర్థమైంది ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ అని. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయమని సార్ మిమ్మల్ని అడిగేది. రిజల్ట్ తొందరగా వస్తే జనాలు దేవుడు అంటారు, అదే లేట్ అవుతే స్కామ్ అంటారు. మంచి చేయడానికి ఆ నింద కూడా మేమే మోయాలా? నమ్మితే జనాలు రాయని కూడా దేవుడనే మొక్తారు సార్. వాళ్ళు నమ్మాలంతే. ఆ నమ్మకం ఒక రోజులో రాదు, వస్తే పోదు సార్. ఆలోచించండి సార్. మంచి చేయడానికి ఆ నింద కూడా మేమే మోయాలా? నమ్మితే జనాలు రాయని కూడా దేవుడనే మొక్తారు సార్. వాళ్ళు నమ్మాలంతే. యశ్విన్, నీ పెయిన్ ఏంటో నాకు అర్థమైంది యశ్విన్. డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సార్. యశ్విన్, హ్మ్? ఇంతకీ నా మీద కేసు ఎందుకు వేయాలనుకున్నావో చెప్పలేదు. ఐఎమ్ సారీ సార్. యాక్చువల్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అంటే మీ టైం అండ్ అటెన్షన్ రెండూ కావాలి. అందుకే మీ లాయర్ దగ్గరే మీ మీదే కేసేస్తే ఇలా మీ అపాయింట్మెంట్ దొరుకుతుంది అనిపించింది. క్షమించండి సార్. ఉడుకు రక్తం సార్, ఆ ఏజ్లో ఎవరికైనా గట్లనే ఉంటుంది. తప్పేముందే జై, గవర్నమెంట్ పుట్టిన ప్రతి బిడ్డకి ఇంతో అంత సాయం చేస్తున్నప్పుడు అదేదో ఆ పిల్లల మీద డిపాజిట్ చేస్తే దానికోసమైనా చదివిస్తారు కదా. ఇట్స్ గుడ్ థాట్, లెట్ us ఎంకరేజ్.